HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్లోకి వెళితే, యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని తెలిపారు. ఇది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో పరిమితం కాదన్నారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని వ్యాఖ్యానించారు. ఉండవల్లిలో యోగాంధ్ర వెబ్సైట్ను ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తిరుమలలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి వేడుకలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి సంవత్సరము వైశాఖ మాసం బహుళ దశమి రోజున తిరుమల తిరుపతి క్షేత్రంలో హనుమత్ జయంతి ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. తిరుమల కొండపైన హనుమాన్ విగ్రహాలు ప్రధానంగా 3 చోట్ల ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి కాగా, కాలినడకన భక్తులు వచ్చే మార్గంలోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం రెండవది. ఇక తిరుమలలోని జాపాలి తీర్థం వద్ద ఉన్న విగ్రహం మూడవది. ఈ 3 విగ్రహాల వద్ద హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ 3 చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందకి పరుగులు తీశారు. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, దస్త్రాలు కాలిపోయి ఉండవచ్చని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీలను బిల్లులు ఉండటంతో ఎంత నష్టం జరిగిందనేది ఇంకా అంచనా వేయలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లాలోని అబుల్మడ్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులకు గాయాలైనట్టు తెలుస్తోంది. పోలీసులు ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఇందులో వారు 142 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని ఆరోపించింది. నేరపూరిత ఆర్జనతో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని, తర్వాత కూడా వారు అదే విధంగా కొనసాగించారని పేర్కొంది. బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ ఈ వాదనను వినిపించింది. హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్ల నుంచి ఇజ్రాయెల్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన వ్యవస్థ ఐరన్ డోమ్. ఇప్పుడు అమెరికా అదే దారిలో ఆలోచిస్తోంది. తమ దేశ ప్రజలను కాపాడుకునేందుకు అంతకంటే అత్యాధునికమైన గోల్డెన్ డోమ్ను సిద్ధం చేస్తున్నారు. మారుతున్న యుద్ధ తంత్రానికి అనుకూలంగా అమెరికా అత్యాధునిక గగనతల రక్షణ కవచానికి ప్రాణం పోస్తోంది. దీనిలో భాగంగా తొలిసారి అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్లాన్ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు విలువ $175 బిలియన్ల ఉంటుందని అంచనా. ఇది అమెరికాను బాలిస్టిక్ క్రూజర్ క్షిపణుల దాడి నుంచి రక్షిస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.